ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ స్వామి చెప్పినట్టు మీ అన్నయ్య మామూలు వ్యక్తి అవుతాడా? ఏ స్వామీజీ చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఏ దేవుడు అనుగ్రహించినా ఈ ఫనీ మాత్రం అలా జరగనివ్వడు. గుడికొచ్చిన వెంటనే మంచి శుభవార్త విన్నాను. పదండి గుళ్ళోకి వెళదాం. ఉమ్. పదండి పదండి గుళ్ళోకి వెళ్దాం. పదండి. నా భర్త మళ్ళీ మామూలు స్థితికి రావాలి. మా అమ్మ ఎక్కడుందో తెలిసేలా చేయి స్వామి. ఇంతకన్నా నాకు పెద్ద కోరికలేమీ లేవు. మా అక్క సంసారం నిలబడాలి. మా బావగారిని చంపాలని మా ఇంటి శత్రువులే కుట్ర పన్నుతున్నారు. ఆ దొంగల్ని మా వాళ్ళకి పట్టించు తండ్రి. ఎండి చైర్ నా భర్తకి, ఇంటి పెత్తనం నాకు వచ్చేలా ఆశీర్వదించు స్వామి. ఈ ఫణి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫణి, ఇక్కడేం చేస్తున్నావు? చిన్న పనుంది, వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? అదిగో అతని కోసం. నమస్తే సార్. ఉమ్. సార్ నా డబ్బులు. నీతో ఇంకా పనుంది, పనంతా యాకిస్తాను. అక్కడ వెయిట్ చేయి. ఓకే సార్. ఫణి, ఏంటి బాక్స్? ఇందాక చెప్పాను కదా, ఆ స్వామీజీ చెప్పినా, ఆ దేవుడే అడ్డొచ్చినా బాలాని మాత్రం మారనివ్వను. వాడు ఎప్పటికీ మారని మరోసారి నిరూపిస్తాను. వాడికి బాగా ఇష్టమైన ప్రియమైన సీతాకోక చిలుకలు తీసుకొచ్చాను. ఇవి వదిలి ఆ స్వామీజీ చెప్పింది అబద్ధం, ఎప్పటికీ బాలా మారడు అని అందరి ముందు నిరూపిస్తాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ని చంపేస్తాను. సూపర్ ఫణి. ఎప్పటికప్పుడు మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తేనే మీ అన్నయ్య కోలుకోకుండా ఉంటాడు. హేరా పని, మేమంతా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? బుస్సు, ఎందుకవుదు చెప్పు. వాడికి సీతాకోక చిలుకలంటే ఎంత భయమో తెలుసు కదా. అది కరెక్టేనే, కానీ ఆ త్రిపుర సీతాకోక చిలుకలంటే బాలాకు భయం లేకుండా చేసింది కదా. అది పేపర్ మీద వేసిన బొమ్మ సీతాకోక చిలుక. ఇవి రియల్ సీతాకోక చిలుకలు నాన్నా. బాలా రియల్ సీతాకోక చిలుకల్ని చూస్తే ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు, రచ్చ రచ్చ చేస్తాడు. మామయ్య గారు, మీ భయాలన్నింటికీ కొద్దిసేపట్లో జవాబు దొరుకుతుంది కదా, వెయిట్ చేయండి. ఇక్కడ సృష్టించే అల్లకల్లోలం వల్ల మనదే పై చేయి అవుతుంది. హేరా, ఈ బాక్స్ పట్టుకుని గుడంతా తిరుగుతావా ఏంటి? లేదు నాన్న, నా ఏర్పాట్లో నేనున్నాను. రేయ్ సార్, ఈ బాక్స్ నీ దగ్గర ఉంచు. అలాగే సార్. నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండు. దీపాలు పెట్టే టైంకి నేను ఉసిరి చెట్టు దగ్గరకు వస్తాను, అప్పుడు పిలుస్తాను నిన్ను. ఓకే సార్. అమ్మా,
మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాళ్ళ గోత్రం అండి. పైడిపాల గోత్రోద్భవస్య యజమానస్య అమ్మా, ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి మీ భర్తలతో దీపాలు వెలిగించి మీ మాంగళ్యానికి పూజ చేసుకోండి. అలాగేనండి. ఫణి, ఈ ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. చూస్తావు కదా. బాలగారు,